కదా నువ్వు చేయాల్సింది పథకం. అదే కదా. ఇదివరకు జగన్ అది కదా, గతంలో అప్పుల పాలు కాకుండా చేశాడు అతను. ఇప్పుడు జరుగుతున్నదంతా అప్పుల పాలే. అప్పులు తెచ్చుకోవడానికి తిరుగుతున్నారు మళ్ళీ పేదోళ్ళు. ఒకప్పుడు అప్పులు ఇచ్చే స్థితికి వచ్చారు డ్వాక్రా మహిళలు. అప్పులు ఇచ్చే స్థితికి రూపాయి మిగలడం వాళ్ళ చేతులు. ఇప్పుడు మళ్ళీ అప్పుల పాలవుతున్నారు. దాన్ని సవరించడానికే కదా నువ్వు ఈ పథకాలన్నీ పెట్టింది. అంతే కదా. నీ పథకాలు నువ్వు అమలు చేయలేక నా పేరు మీద నాకు తోసేస్తే ఏంటి ప్రయోజనం? అసలు ఏం చేయదలుచుకున్నారో చెప్పట్లా. P4 నేను స్టిక్కర్ ఎట్టుకున్నాను, బ్యాడ్జ్ ఎట్టుకున్నాను, తిరిగాను, జెండా పట్టుకున్నాను, వాళ్ళతో మీటింగ్ పెట్టుకున్నాను, వీళ్ళతో మీటింగ్ పెట్టుకున్నాను, P4లో మీ అందరిని గెలవమన్నాను, మీరు మార్గదర్శులు అయిపోతారు. వాళ్ళు బంగారు కుటుంబం సరే, వాళ్ళు మార్గదర్శి సరే సార్, వాళ్ళు చిట్ ఫండ్ పెట్టుకుని మార్గదర్శులు అయ్యారేమో నాకు తెలవదు. నాకు కావాల్సింది ఏంటంటే మార్గదర్శి ఏం చెయ్యాలి? వాళ్ళ వ్యాపారంలో పెట్టుబడి పెట్టాలా? అంటే వాళ్ళ చేత వ్యాపారాలు చేయించుకోవాలా? లేదా వాళ్ళందరూ ఇంట్లో కూర్చుంటే నేను పోషించాలా? లేదా వాళ్ళ స్కూల్ ఫీజులు ప్రభుత్వ స్కూళ్ళలో కానీ ప్రైవేట్ స్కూళ్ళల్లో ప్రైవేట్ కాలేజీల్లో చేర్పించి నేను డబ్బులు కట్టాలా? ఇదంతా ఎంత అవుతుంది? అవన్నీ ఎవరి బాధ్యత? ఇప్పుడు సాధారణంగా అనాథాశ్రమాల్లో చదివే పిల్లలకి ప్రైవేట్ స్కూళ్ళల్లో ప్రైవేట్ కాలేజీలు చదువుతుంటే, లేకపోతే గవర్నమెంట్ కాలేజీలు వాటిట్లో చదివినప్పుడు పుస్తకాలు లేక ఇబ్బంది పడ్డప్పుడు సాయం చేసాం. ఎన్ని చెప్పుకోను నేను ఎప్పుడు కూడా అనవసరం అని అటు పంపించడమో లేకపోతే